నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. నేను కార్తిక్. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 4 గంటల పాటు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రులు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తోంది. రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేసినట్టు సమాచారం. అటు ఇప్పటికే రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. ఆ ప్రతిపాదనలను కేబినెట్ ముందుంచారు. హామీల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. తాజాగా తల్లికి వందనం ఎగవేతపై కూటమి సర్కారును నిలదీస్తూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తల్లికి వందనమని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకుముందు తాము ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదన్నారు వైఎస్ జగన్. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పేశారన్నారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 44,48,000 మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు 26,067 కోట్ల రూపాయలను తాము అందించామని తెలిపారు వైఎస్ జగన్. అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మ ఒడిని ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8 నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారని, చివరికి వారి ఆశలపై నీళ్లు జల్లి ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని, ఈ ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. అదిగో ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఆ ఏడాది 2019 అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు చొప్పున 53.58 లక్షల రైతుల ఖాతాల్లో 34,378 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. కేంద్రం ఇచ్చేది కాకుండా చంద్రబాబు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా అయిపోయిందని ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఇన్ని కేబినెట్ మీటింగులు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదని, ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు జగన్. ఈ మోసాలు అన్నింటికీ తోడు కూటమి పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదురు కనిపిస్తోందన్నారు వైఎస్ జగన్. ఏపీలో భారీగా పెన్షన్ల కోతకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, వ్యాధిగ్రస్తుల పెన్షన్లు తనిఖీ చేసే నెపంతో పెన్షన్లు తొలగించాలని కుట్రలు చేస్తోంది. 8,18,900 పెన్షన్ల తనిఖీకి ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. దివ్యాంగులు మళ్లీ ఆసుపత్రులకు వెళ్లి హెల్త్ చెకప్ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. పక్షవాతం పేషెంట్ల పట్ల కూడా కనికరం చూపడం లేదు. దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీలో కోత పెట్టడం అంటే సమాజంలో మరోసారి వారిని సీఎం చంద్రబాబు అవమానించినట్లేనన్నారు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. పెన్షన్దారులపై చంద్రబాబు కక్ష కట్టారని, ప్రతి నెల పెన్షన్లలో కోత పెడుతున్నారని మండిపడ్డారు. అర్హత కలిగిన ఏ ఒక్క పెన్షన్దారుడైనా పెన్షన్ కోల్పోతే ఖచ్చితంగా కోర్టులో వ్యాజ్యం వేస్తామని హెచ్చరించారు టీజీఆర్ సుధాకర్ బాబు. ప్రతి ఇంటికి ఆనందంగా వెళ్ళి పెన్షన్ ఇచ్చొస్తుంటే దాన్ని అడ్డుకున్నావు. ఈరోజునేమో అర్హత కలిగి సాధించుకున్న పెన్షన్ని వెరిఫికేషన్ పేరుతో తొలగించి వేస్తున్నావు. నీ లక్ష్యం 3,15,000 మంది, 3,53,227 మంది పెన్షన్లకు ఇప్పటికే నువ్వు కోత పెట్టేశావు. 66,34,742 మంది పెన్షన్లలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,53,227 మంది ఇప్పటికే పెన్షన్ కోల్పోయారు.
ఏపీలో ఆరోగ్యశ్రీని తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించాలని ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. దీంతో పేద మధ్యతరగతి ప్రజలకు శరాఘాతంగా మారనుంది చంద్రబాబు నిర్ణయం. ఇప్పటిదాకా కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆరోగ్యశ్రీ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందింది. ప్రైవేట్ బీమా కంపెనీలు కేవలం 2.5 లక్షల రూపాయల లోపే చెల్లించేవి. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయంతో మళ్లీ వైద్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి పేద ప్రజలు రానున్నారు. చంద్రబాబు నిర్ణయాలపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆరోగ్యశ్రీని కాపాడుకునేందుకు పోరాటం చేయాలని నిర్ణయించింది వైఎస్ఆర్సీపీ. ఏపీలో ఆరోగ్యశ్రీ బకాయిలపై నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 6 నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఇప్పటి వరకు 3,000 కోట్లకు పైగా చంద్రబాబు సర్కార్ బకాయిలు పెట్టిందని డాక్టర్ విజయ్ కుమార్ వెల్లడించారు. బకాయిల భారాన్ని మోస్తూ ఆసుపత్రులను నడపలేకపోతున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా పెండింగ్ బకాయిల్లో కనీసం 50% చెల్లించాలని డిమాండ్ చేశారు. 6వ తారీఖు నుంచి ఇన్పేషెంట్ సర్వీసెస్ పూర్తిగా ఆపుతున్నాం. ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలో ఫ్రీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఒకటి రన్ చేస్తూ ఉంటాం అందరికీ కూడా. అంతే తప్పించి ఫ్రీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ మాత్రమే మానేస్తున్నాం. అంటే ఈ నడువు నొప్పని, జ్వరం అని, తలపోటని వచ్చిన వాళ్ళని కూడా ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలో చూసి మందులు రాసి పంపిస్తూ ఉంటాం, బేసిక్ టెస్టులు చేస్తూ ఉంటాం. ఇది ఒక ఎక్స్ట్రా బర్డెన్. దీనికి ఏం రీఎంబర్స్మెంట్ ఉండదు. గవర్నమెంట్ డాక్టర్ ఫీజు కానీ, మీరు రాసిన టెస్టులకు కానీ వేటికి రీఎంబర్స్మెంట్ ఉండదు. దీన్ని మాత్రమే 6వ తేదీ నుంచి ఆపుతున్నాం. కూటమి సర్కార్పై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. ఎంతో మంది పేదలను ఆదుకున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ట్రస్ట్ మోడ్ నుంచి ఇన్సూరెన్స్ మోడ్లోకి మారుస్తున్నారన్నారు. Will these private insurance companies come forward? Never. అంటే ప్రజల ఆరోగ్యాన్ని అలా విడిచిపెట్టేస్తారు. This is ridiculous. This is an absurd decision going into insurance model from a trust model. ఇన్సూరెన్స్ మోడల్లో అనేక ఇబ్బందులు చూసి పడలేక మనం ట్రస్ట్ మోడల్లోకి వచ్చాము. మనం చూసి దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఇదెందుకు మీరు గమనించండి. అసలు దేశంలోనే ఈ ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్, లేకపోతే దానికి ముందు రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అంటే RSBY స్కీమ్ వచ్చిందంటే కారణమే మన ఆరోగ్యశ్రీ మోడల్. రాష్ట్రంలో కూటమి సర్కార్ మరో పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేస్తున్నాం. ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తాం. 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తుంది. మిగతాది ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఇస్తారు అని చెప్పేసి చాలా దారుణం. అంటే దీంట్లో ప్రజలతో ఆడుకునే కార్యక్రమమే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కార్యక్రమమే చేయడం జరుగుతుంది. చలకాటం ఆడే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. భీమిలి నియోజకవర్గం ముచ్చెర్ల గ్రామంలో టీడీపీ సభ్యత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ముచ్చెర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందన్నారు. అక్కడున్న 600 ఎకరాల భూమి కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారని, అందుకే 100% సభ్యత్వం నమోదైనట్టు అబద్ధం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముచ్చెర్ల గ్రామంలో ఉన్నటువంటి 1400 మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వారు చేపట్టినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం 100% సభ్యత్వం చేర్చుకున్నటువంటి గ్రామంగా ఆ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు, ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ప్రజలకు ఏదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో, ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది. కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని.
తప్పుడు ఆధారాలతో వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులు న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు కాకాని. విధానాలను కానీ శాసనసభ్యుల్ని కానీ ప్రశ్నిస్తారో, గతంలో ప్రశ్నించారో వాళ్ళందరినీ వేధించడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు నమోదు చేయడం, జైళ్ళకి పంపించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాడు సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడిని ప్రశ్నిస్తే, మీరు నన్ను ప్రశ్నిస్తే మీ మీద దొంగ కేసులు పెడతాం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ప్రజలకు సంబంధించి? ఇంత దారుణం. మీరు మాట్లాడతారా, ఎఫ్ఐఆర్ వేసేస్తాం. ఈ కేసులకి, ఈ అరెస్టులకి, ఈ జైలుకి చాలా సందర్భాలు చెప్పాం. భయపడేటువంటి వాళ్ళం కాదు, ఇప్పుడు భయపడటం లేదు. రేపు పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థకు తోడుగా ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాల్సి వస్తే న్యాయ వ్యవస్థని, పోలీసు వ్యవస్థ ఈరోజు తప్పుదారి పట్టించి ఒక అమాయకుడైనటువంటి వాడిని జైలు పాలు చేసినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి హేయమైనటువంటి సంఘటన. చెప్పాం కదా, తప్పు చేసినటువంటి వాడిని సప్త సముద్రాలు దాటి వెళ్ళినా పట్టుకొస్తానని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పున్నాడు. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. అందులో భాగంగా ఖచ్చితంగా ఆధారాలన్నీ ఉన్నాయి. ప్రైవేట్ కంప్లైంట్ లాడ్జ్ చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలిలో పశువధ ఫ్యాక్టరీని ముయించే వరకు పోరాడతామన్నారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. జనావాసాల మధ్య పశువధ ఫ్యాక్టరీని నడుపుతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఫ్యాక్టరీ వల్ల పెద్ద ఎత్తున వాయు, నీటి కాలుష్యం జరుగుతోందంటే పట్టదా అని నిలదీశారు. అనుమతులు లేని ఫ్యాక్టరీకి పోలీసులు కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ప్రజలు బాధ చూస్తుంటే వామిటింగ్స్, విరోచనాలు, ఫుడ్ తినక, కూడు తినక, నిద్ర లేక ఆవాసం ఉన్న వాళ్ళందరూ అల్లాడిపోతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల తరఫున చేయవలసిన పని కేవలం ఇక్కడ ఎమ్మెల్యే రాధాకృష్ణ నిస్వార్థ బుద్ధితోటి చేస్తున్న పని ఇది. ఒక ఫోన్ కాలు ఆ సెక్రటరీకి చేసి దీన్ని ఆపించండి అంటే 5 నిమిషాల్లో ఆ ఫ్యాక్టరీ రన్ చేయటం ఆగిపోతుంది. ఏపీలో కూటమి సర్కారుపై వాలంటీర్ల పోరాటం కొనసాగుతుంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు 10,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. తక్షణమే తమను రెన్యువల్ చేసి 6 నెలలుగా పేరుకుపోయిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరో మాట మాట్లాడడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. రోడ్లపై భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుది యూటర్న్ ప్రభుత్వం అని విమర్శించారు. బాబు వచ్చారు, జాబ్ తీశారంటూ నినాదాలు చేశారు వాలంటీర్లు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ పత్రాలు సమర్పించారు. న్యాయమూర్తి ముందు హాజరైన బన్నీ బెయిల్ పూచికత్తుకు సంబంధించిన పత్రాలు అందించారు. పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం అల్లు అర్జున్కు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ పూచీకత్తులను సమర్పించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. బెయిల్ కోసం 50,000 చొప్పున 2 పూచీకత్తులను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు షరతులు విధించింది. కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని అల్లు అర్జున్కు సూచించింది కోర్టు. జాతీయ వార్తలకు వెళ్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ. 29 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పర్వేష్ వర్మను బరిలోకి దించింది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ పై పోటీ చేయనున్నారు పర్వేష్ వర్మ. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ ని పోటీకి పెట్టింది. దీంతో ఈసారి కేజ్రీవాల్ కు త్రిముఖ పోరు తప్పదు. మరోవైపు సీఎం అతిషిపై మాజీ ఎంపీ రమేష్ బిధూరి పోటీని దించింది బీజేపీ.
మజీందర్ సింగ్ సిర్సా రాజౌరి గార్డెన్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఆప్ నుంచి బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గెహ్లోట్కు బిజ్వాసన్ సీట్ కేటాయించింది బీజేపీ హైకమాండ్. ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో మహాపంచాయతీ నిర్వహిస్తున్నారు రైతు సంఘాలు. నిరాహార దీక్ష చేస్తున్న జగ్జీత్ సింగ్ దల్లేవాల్జీకి మద్దతుగా పెద్ద సంఖ్యలో అన్నదాతలు ఈ మహాపంచాయతీకి తరలివచ్చారు. దాదాపు 1,00,000 మంది రైతులు హాజరవుతారని అంచనా. ఎంఎస్పీకి చట్టబద్ధత సహా రైతు డిమాండ్ల పరిష్కారం కోరుతూ దీక్ష చేస్తున్నారు దల్లేవాల్జీ. ఆయన నిరాహార దీక్ష 40వ రోజుకు చేరిన నేపథ్యంలో రైతు సంఘాలు మహాపంచాయతీకి పిలుపునిచ్చాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 3 రోజులుగా పెరుగుతూ పోయిన ధరలు ఇవాళ దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 450 రూపాయలు తగ్గి 72,150 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 490 రూపాయలు తగ్గి 78,710 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 1000 రూపాయలు తగ్గి 99,000కు చేరింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.